హృదయం మురళి మంచి పాజిటివ్ టాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఇందులోనూ మళ్ళీ తమన్ గారు యాక్ట్ చేశారు అండ్ ఫాద్ గారు ఉన్నారు, నిహారిక ఎన్ఎం, కాయిదు లోహర్ గారు, ప్రీతి ముకుందన్, ఇలా మంచి కాస్టే ఉంది. సరే కదా అని వెళ్ళిపోయాను సినిమాకి. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 30 to 40 minutes స్కూల్కి సంబంధించిన ఒక సెగ్మెంట్ ఉంటుంది. అక్కడ వరకు మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నానండి. ఫుల్ ఎంజాయ్ చేశాను. ఒక జోక్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ జోక్ అని, అదిరిపోయింది అసలు. నేను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను ఆ సీక్వెన్స్ అంతా. ఆ కాన్సెప్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆ పిల్లల ఇన్నోసెన్స్ కానీ ఆ సీక్వెన్స్ అంతా క్రేజీ అసలు. దాని తర్వాత వచ్చే కాలేజ్ సెగ్మెంట్ దగ్గర నుంచి లైట్గా నాకు కొంచెం దెబ్బడిపోయింది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా గట్టిగా స్ట్రోక్ వేసిన ఫీలింగ్ వచ్చింది. ఫాద్ ఫాసిల్ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆ కొంచెం సేపే ఉంటారు. ఆ కొంచెం సేపు కూడా భలే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఇల్యూమినాటీ సాంగ్ని యూజ్ చేశారు. ఆ సెగ్మెంట్ బాగుంటుంది. సో ఇలా బిట్స్ అండ్ పీసెస్గా ఈ సినిమా కొన్ని విషయాల్లో మాత్రం భలే ఫన్నీగా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కానీ కొన్ని సెగ్మెంట్స్ మాత్రం చాలా బోర్ కొడతాయి. ఇదేంటిది సాగుతుంది ఏంటనే ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా ఇంటర్వెల్లో ట్రైన్ సీక్వెన్స్, అక్కడ ఇంటెన్షనే అది అనుకోండి, కాకపోతే మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎంతసేపు రా బాబు ఇంకా లాగుతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. హీరో క్యారెక్టరే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే హీరో క్యారెక్టరే హీరోకి విలన్. ఈ సినిమాలో ఎవరు ఉండరు. హీరో తీసుకునే బ్యాడ్ డెసిషన్స్ అంటే ఒక రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ అవ్వకపోవడం అంటే చాలా వరకు కొంతమందికి ఉండే లక్షణమే ఇది. సో దీనివల్ల ఆడు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ మీద ఉంటుంది సినిమా. బిట్స్ అండ్ పీసెస్గా ఫన్నీగానే ఉంది, కానీ ఓవరాల్గా అయితే అంత గ్రేట్గా ఏమి అనిపించలేదు. ఫస్ట్ స్కూల్ సెగ్మెంట్ మాత్రం అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశాను. సినిమా మొత్తం అలా అనుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అయిపోయేది. కాకపోతే కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కాయిదు లోహర్ గారితో లవ్ స్టోరీ ఉంటుంది. అక్కడ నుంచి లైట్గా బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా దారుణంగా అనిపిస్తుంది. టెక్నికల్గా తెలుగు డబ్బ్ వర్షన్ చూసాను నేను. డబ్బింగ్ ఎందుకో వాయిసెస్ అసలు ఎవరికి సెట్ అవ్వలేదు. తమన్ గారికి డబ్బింగ్ ఇచ్చింది అయితే ఎవరో అని అస్సలు సెట్ అవ్వలేదు. మనకి తమన్ గారి వాయిస్ తెలుసు కాబట్టి. తెలుగులో డబ్బింగ్ అయితే కొంచెం పోయినట్టుగా అనిపించింది. సినిమాలో పాటలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ డబ్బింగ్ అవ్వడం వల్ల అంత గ్రేట్ గేమ్ అనిపించలేదు. బట్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్ సాంగ్స్. ఎడిటింగ్ ఇంకొంచెం ట్రిమ్ చేయాల్సింది, కొంచెం క్రిస్ప్గా ఉంచాల్సింది, బాగా అనిపించేదేమో. నా వరకు అయితే నాకు ఆ నాస్టాలజీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వర్కౌట్ అయినాయి. ఎస్, అక్కడక్కడ కొన్ని జోక్స్ బాగా వర్కౌట్ అయినాయి, బట్ ఓవరాల్గా మాత్రం పర్లేదు అనిపించింది. ఇట్స్ డీసెంట్ వాచ్ అనిపించింది. సో ఓవరాల్గా స్టార్టింగ్ 30-40 minutes మాత్రం ఫుల్ ఫన్ ఉందండి. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ తర్వాత కొంచెం రెగ్యులర్ ట్రీట్మెంట్లోకి వచ్చేస్తుంది సినిమా. ఎండ్కి వచ్చేటప్పటికి హీరో క్యారెక్టర్ వల్ల కొంచెం చిరాకు వస్తుంది. మీరు కనుక ఆ క్యారెక్టర్ అయితే మాత్రం మీకు పిచ్చ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో థియేటర్లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్తో వెళ్ళి ట్రై చేయండి, బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 30-40 minutes మాత్రం ఆ స్కూల్ సెగ్మెంట్, అందులోనూ ప్రాబ్లమ్ సాల్వింగ్ జోక్ ఒకటి ఉంటుంది. అవే మాత్రం అల్టిమేట్ అసలు. నేను ఇంటికి వచ్చాక కూడా ఆ సీన్ అట్లా గుర్తొస్తూ ఉంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.